హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చింటూ క్రియేషన్స్. నిన్న లాగ్లో చూసారు కదా, 2 డేస్గా వరుసగా మనం మైసూర్లో ఏమేమి చూసామనేది. పక్క రోజు మార్నింగే లేచి మేము అందరం ఫ్రెష్ అప్ అయిపోయి జూకి బయలుదేరామండి. మైసూర్లో నాకు నచ్చిన స్థలాల్లో జూ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఎనిమల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. మార్నింగ్ మేము మైసూర్లో రూమ్ వెకేట్ చేసి అందరం బ్రేక్ఫాస్ట్ తీసేసుకొని అక్కడి నుంచి జూకి బయలుదేరేసాం అన్నమాట. జూ నుంచి మేము తర్వాత ఈవినింగ్గా అమ్మవారి గుడికి వెళ్ళేసి అమ్మవారిని చూసుకొని నైట్ కూర్గుకి చేరేసామండి. సో ఈరోజు లాగ్లో మనం మైసూర్లో ఉండే జూలాజికల్ పార్క్లో ఉన్న జూలోని ఎనిమల్స్ని, అక్కడి నుంచి అమ్మవారి గుడిని చూసుకుంటాము. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. గెట్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ జూలో ఎలా అంటే మనం నడిచినా పోవచ్చు, లేదా మనకి బ్యాటరీ వెహికల్ అన్న ఉంటుందండి, అది కూడా మాట్లాడుకోవచ్చు. మేమైతే బ్యాటరీ వెహికలే మాట్లాడుకున్నాము, ఎందుకంటే టైం బాగా అయిపోతుందని. అందుకని మేము బ్యాటరీ వెహికల్ తీసుకొని పర్ హెడ్ 50 రూపీస్ అన్న టికెట్ అందరం తీసేసుకొని మేము 2 వెహికల్స్ తీసుకొని బయలుదేరనమాట. స్టార్టింగ్ ఈ బోట్ స్టార్ట్ అవుతుందండి జూ అనేది. ఇక్కడి నుంచి అనేది ఏమేమి ఎనిమల్స్ చూసా అనేది మీరు చూద్దురండి. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? Let's go! Hey! Yeah, this is my life, my strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living if you ain't having fun? I guess I'll try this, try that, might miss, gotta find what I'm good at. I guess I look here, look there, over where am I scared, where am I at? I gotta make it in this life, whatever makes me happy, know I'm doing things right. Sipping in the summer on a goose and Sprite, or find a nightclub for the end of the night, And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? ఇవి అరిచే శబ్దం చూడండి, జూ మొత్తం మాకు రీసౌండ్ వస్తుండింది వీటి అరుపులు. ఒకసారి వినండి, మీకు కూడా అర్థమవుతుంది. చిన్న పిల్లకాయలు కదా అరుస్తున్నట్టుగా అరుస్తున్నాయండి. ఎంత బాగుండిందో వాటి సౌండ్. எப்படி கத்துது வண்டி போலாம்.
జూ వచ్చి మనకి స్టార్టింగ్ జిరాఫీలతో స్టార్ట్ అవుతుందండి. అట్టే లోపల మనం మొత్తం రౌండ్ వేసుకొని బయటకు వచ్చేటికి మళ్ళీ జిరాఫీల దగ్గరే ఎండ్ అయిపోతుంది అనమాట. ఇదనమాట మైసూర్ జూలాజికల్ పార్క్లో ఉండే జూ ఎనిమల్స్ అన్నీ మీరు చూశారు కదా. ఇంకా మేము మధ్యాహ్నం అక్కడి నుంచి భోంచేసుకొని అమ్మవారి గుడికి బయలుదేరామండి. బాగా టైం పడుతుంది. బాగా ఎంత మనం వెహికల్లో పోయినా కూడా జూలో మనకి 3 to 3.5 hours దాకా పట్టిందండి మాకు. అన్ని ఎనిమల్స్ని కవర్ చేసుకొని వచ్చేవాడికి చాలా అంటే చాలా బాగున్నాయి. యానిమల్స్ అన్నీ కూడా బాగా యాక్టివ్గా హుషారుగా తిరుగుతున్నాయి. ఇక్కడి నుంచి మేము సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళాడికి 4 o'clock తీస్తున్నారు. కరెక్ట్గా మేము 4 o'clock కల్లా అమ్మవారి గుడి దగ్గర ఉన్నాము. గుడి దగ్గర మీకు ఫొటోస్ నాట్ అలౌడ్ అండి. అందుకని నేను చాలా లాంగ్ నుంచి అమ్మవారి గుడిని మాత్రం తీశాను. అసలు రష్ అయితే లేనే లేరు. అమ్మవారి గుడిలో చాలా ఖాళీగా ఉండింది. మా అందరం కూడా ధర్మదర్శనంలోనే వెళ్ళాము. 3 times దర్శనం చేసుకొని వచ్చేసామండి. అంత ఖాళీగా ఉందన్నమాట అమ్మవారు. ఈవినింగ్ 5 o'clock ఇది అభిషేకాలు ఉన్నాయని చెప్పారు. అంతకు లోపల మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట. ఇదే దర్శనం అమ్మవారి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి పక్కకు మనం రైట్ సైడ్ తీసుకున్నామంటే లోపలికి వెళ్ళే దర్శనం క్యూ ఉంటుంది. 200 రూపీస్, 100 రూపీస్ ధర్మదర్శనం 3 ఉన్నాయండి అక్కడ. మేమైతే ఖాళీగా ఉంది కదా అని ధర్మదర్శనంలోనే వెళ్ళిపోయి వచ్చేసాము. అమ్మవారికి పసుపు కుంకాలు చీరని ఇచ్చి నమస్కారం చేసుకొని బయలుదేరేసామండి. ఇది మేము మైసూర్లో చూసిన మొత్తం సైట్ సీయింగ్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా అమ్మవారి గుడి నుంచి ఇంకా మేము ఇంకా లేట్ చేయకుండా అక్కడి నుంచి డైరెక్ట్గా కూర్గ్కి బయలుదేరేసాము. కూర్గ్కి చేరేపటికి మేము నైట్ 6-6:30 ఇంకా సన్సెట్ కూడా అవ్వలేదు అన్నమాట. వెలుతురుగానే ఉండింది. చూడండి మీకే అర్థమవుతుంది కదా. ఇంకా పక్క రోజు కూర్గులో మేము ఏమి చూసామనేది మనం నెక్స్ట్ లాగ్లో చూస్తాం. ఎందుకంటే ఇప్పటికే బాగా లెంగ్త్ అయిపోయింది. ఇదేనండి మేమున్న రిసార్ట్స్. దేవమాని రిసార్ట్స్ అని గూగుల్ సెర్చ్లో కొట్టా కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి దేవమాని రిసార్ట్స్. సో రేపు మనం నెక్స్ట్ లాగ్లో కూర్గులో ఏమేమి చూసాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు యూ నెక్స్ట్ వీడియో. బై బై ఫ్రెండ్స్.